నేత్ర అయితే డీఎస్పీతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నేను దేవాన్ని పెళ్లి చేసుకోవాలనుకుని ఇలా చేశాను, అతను నా మీద ఎలాంటి అఘాయిత్యం చేయలేస్తారని చెప్పేసి చెప్పగానే ఇక డీఎస్పీ అయితే వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి దేవాన్ని తీసుకుని ఆఫీస్కి రా అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక ఎస్ఐ రాగానే సరిగా ఇన్వెస్టిగేషన్ చేయకుండా తప్పేంటో ఒప్పేంటో తెలుసుకోకుండా ఎందుకు తన్ను కొట్టా అని చెప్పేసి బాగా తిడతాడనమాట. జడ్జి గారు అమ్మాయి కోర్టులో నీ మీద కేసు వేసిందంటే ఏంటి నీ పరిస్థితి, నీ ఉద్యోగం ఉంటుందా, ఇప్పటికే నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఇంకోసారి నీ మీద ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే నేను సస్పెండ్ చేస్తా జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడనమాట ఎస్ఐకి డీఎస్పీ. ఇక ఎస్ఐ అయితే సారీ చెప్తాడు. ఇక మిథున అయితే డీఎస్పీతో సార్ ఈ కేసు వల్ల మా వీధి మమ్మల్ని తప్పుగా చూశారు, మా మావయ్య గారు పరువు పోయింది, మీరు మా మావయ్య గారు పరువు నిలబెట్టాలి సార్, ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్ అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక డీఎస్పీ అయితే తప్పకుండా వస్తానమ్మా మీ ఇంటికి అని చెప్పేసి ఇక దేవాన్ని తీసుకుని వెళ్ళమని చెప్తాడు. ఇక దేవా వాళ్ళ నాన్న అయితే పరువు అంతా పోయింది, దేవా లైఫ్ నాశనం అయిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట. ఇంతలో ఎస్ఐ అయితే దేవాన్ని తీసుకుని ఇంటికైతే రాగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. ఇక వెంటనే మీడియా కూడా వస్తుందన్నమాట. దేవాని రేప్ కేసులో అరెస్ట్ చేశామని ఇక్కడ కూడా చెప్తారేంటో, పరువు అంతా పోయింది కదా అని చెప్పేసి కాంతం అయితే అంటూ ఉంటుంది. ఇక ఎస్ఐ అయితే పెద్ద మైక్ ఒకటి పట్టుకొని వచ్చి కాలనీ వాళ్ళందరినీ ఉద్దేశించి డీఎస్పీ సార్ మాట్లాడతారంట అని చెప్పేసి అంటాడనమాట. దేవా ఏ తప్పు చేయలేదు, నేత్ర అనే అమ్మాయి చెప్పిన మాటలన్నీ అబద్ధం అని చెప్పేసి చెప్తాడనమాట డీఎస్పీ. సాక్ష్యాలు ఏంటి సార్ అని చెప్పేసి మీడియా వాళ్ళు అడగగానే మిథున అయితే నేత్రాన్ని తీసుకొని వస్తుందన్నమాట. ఇక నేత్ర కూడా మీడియాతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక నేత్ర జరిగింది మొత్తం మీడియాతో చెప్తుందనమాట. నేను కావాలని ఇలా చేశాను, దేవా ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక సత్యమూర్తి ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మిథున అయితే నేత్రతో నా భర్తని ఇంతవరకు తీసుకొచ్చినందుకు నిన్ను అరెస్ట్ చేయించడం నాకు క్షణం పట్టదు, కానీ అలా చేయడం లేదు, సాటి ఆడపిల్లవని వదిలేస్తున్నా, జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటదనమాట. సారీ అక్క, నన్ను క్షమించని చెప్పేసి ఇక నేత్ర అయితే వెళ్ళిపోతుంది. ఇక డిఎస్పీ అయితే దేవాతో నీ భార్య లేకుంటే ఈరోజు నువ్వు జైలు పాలయ్యేవాడివి, మాస్టారు మీ కొడుక్కి బంగారం లాంటి భార్య వచ్చింది, మీ కోడలు మీ ఇంటి పరువు మర్యాద నిలబెట్టాలని పోరాడింది, మీ కొడుకు మీద పడిన నింద వల్ల మీరు తలదించుకునే పరిస్థితి వచ్చిందని చాలా బాధపడి ఎవరి ముందైతే మా పరువు పోయిందో, తన భర్త ముందు నింద పడిందో అక్కడే పరువు నిలబెట్టాల్సిందని చెప్పేసి నన్ను పట్టుబట్టి మరి ఇక్కడికి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించింది, మీ ఇంటికి దేవత లాంటి కోడలు దొరికింది, మీ ఇంటికి ఏ సమస్య వచ్చినా తను ఉంది, ఇక మీరు ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పేసి ఇక ఆ డిఎస్పీ అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక దేవ అయితే ఇంట్లోకి వెళ్లకుండా బయట నిల్చుని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక వెంటనే మిథున అయితే నువ్వు తప్పు చేయలేదు కదా, లోపలికి రా, ఇక్కడే ఉంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక మిథునకి దేవ అయితే థ్యాంక్స్ చెప్తాడు. ఇక ఆ మిథున అయితే దేవ చేపట్టుకొని లోపలికి వెళ్దారా అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలో శారద వచ్చి దేవ మిథున వాళ్ళకి ఏ దిష్టి తగిలిందో మీ ఇద్దరికి, ఎన్ని కష్టాలు వచ్చినాయి మీ ఇద్దరికి అని చెప్పేసి ఇద్దరికైతే దిష్టి తీస్తుంది అనమాట. ఇక మిథున అయితే తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి, నువ్వు కాదు అని చెప్పేసి ఇక లోపలికి రమ్మని దేవా చేపట్టుకొని లోపలికైతే తీసుకెళ్తుంది అనమాట మిథున. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.